హలో హాయ్ నమస్తే బాస్. మీ అందరి కోసం అయితే ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఇప్పుడు బాగా సిటీలో మనకి డెవలప్ అవుతున్న ఏరియా నుంచి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ 3 floors బిల్డింగ్ అయితే సేల్స్ తీసుకొచ్చానండి. అది కూడా మనకి మెయిన్ రోడ్ కి నియర్ బై లో. ఈ హౌస్ గురించి మీకు వివరాలు కానీ ఈ హౌస్ లొకేషన్ కానీ మీకు పూర్తిగా అయితే ఇస్తానండి. దానికన్నా ముందు మై నేమ్ ఇస్ అఫ్రోజ్, మీరు చేస్తున్నారు హెలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి నెల్లూరు సిటీలోని మనకి అయ్యప్ప గుడి మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ సెంటర్ జిఎన్టీ రోడ్ కి జస్ట్ ఒక 100 meters నియర్ బై లో వస్తుంది ఈ హౌస్ అయితే. ఫ్రెండ్స్, మీకు పర్ మంత్ రెంట్లో వచ్చి 25,000 దాకా రెంట్స్ వస్తాయండి. ఫ్రెండ్స్, ఇది టోటల్ గా సైట్ వచ్చేసి 30 అంకణాల స్థలం అండి. ఇది 30 అంకణాల స్థలంలో ఇది 3 floors అయితే కట్టారండి. టోటల్ గా కింద వచ్చేసి 20 అంకణాలు అండి, అట్లాగే పైన 20 అంకణాలు, ఆ పైన సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టినారండి. అంటే కింద 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, అట్లాగే మనకు సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK అయితే కట్టినారండి. ఫ్రెండ్స్, మీకు ఇల్లు అయితే పూర్తిగా లోపల కూడా ఫుల్ గా నీట్ గా అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను. ఒకటి ఫ్రెండ్స్, ఈ ఏరియా ఏంటంటే ఇప్పుడిప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ అయితే తీసుకొచ్చాను. ప్రైస్ గురించి మీకు మొత్తం క్లియర్ గా అయితే చెప్తాను, వీడియో చూపిస్తాను వీడియో రూపంలో. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిల్డింగ్ అయితే చూడండి, 3 floors బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు కింద కట్టి మనకి 10 years అయింది. అట్లాగే పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మొన్న రీసెంట్ గా ఒక 1.5 year అయింది కట్టి. మీకు రీసెంట్ గా కట్టారండి. చాలా నీట్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి, మీకు చెట్లు వేసుకోవడానికి ఇక్కడ చాలా స్పేస్ కూడా ఉంది. ఎందుకంటే ఇది టోటల్ సైడ్ వచ్చి 30 అంకణాలు కాబట్టి. అట్లాగే మనకి కార్ పార్కింగ్ అవైలబుల్ లో ఉంది. మనకి వాస్తు కోసం ఏంటంటే మీకు ఈ పక్క వచ్చేసి నార్త్ సైడ్ అయితే స్పేస్ అయితే వదులున్నారు. ఎందుకంటే ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, చూసారు కదా. ఫ్రెండ్స్, ఇది మనకి హాల్ అండి. ఇది టోటల్ గా మనకి ఇది హాల్, కొంచెం స్పేసియస్ గా ఉంది మనకి హాల్ అంటే ఇది. అట్లాగే వచ్చేసి మనకు ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఏంటంటే చాలా స్పేసియస్ గా ఉంది. ఇది కట్టి 10 years ముందు కట్టారు కాబట్టి దీనికి అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే మీకు పెట్టలేదండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. మనకి లైట్ గా వుడ్ వర్క్ కూడా ఉంది బెడ్రూమ్ లో. అట్లాగే ఇది ఒక బెడ్రూమ్ అండి, అంటే ఇది డైనింగ్. ఇది డైనింగ్. ఈ డైనింగ్ లో నుంచి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే పక్క బెడ్రూమ్ లాగానే ఇదే సైజు లో అయితే ఉంటుంది. మనకి చూసారు కదా, బెడ్రూమ్ కూడా చాలా పెద్దది. మనకి లైట్ వర్క్ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి. దీనికి ఈ రెండింటికి ఏంటంటే బయట కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు. మీకు కామన్ బాత్రూమ్ కూడా నేను చూపిస్తాను. ఈ రెండింటికి కలిపి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చినారు. కొంచెం స్పేసియస్ గా బాగానే ఉంది బాత్రూమ్ కూడా మీకు. అట్లాగే ఈ పక్క ఏంటంటే కిచెన్ అండి. దీనికి ఏంటంటే 2 doors ఇచ్చినారు కిచెన్ కి అయితే. మనకు ఇటు మనకి డైనింగ్ లో నుంచి కూడా కిచెన్ కి రావచ్చు, లేదా మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాం కదా హౌస్ లోకి, ఈ పక్క నుంచి కూడా డోర్ ఇచ్చినారు, చూశారు కదా. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీరు నీట్ గా క్లియర్ గా అయితే చూసారు. అదే విధంగా మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను చూపిస్తాను, సెకండ్ ఫ్లోర్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్య 1.5 year ముందు రీసెంట్ గా కట్టారు కాబట్టి మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కొంచెం మోడర్న్ గా నీట్ గా అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్. మనకి ఈ పక్క కూడా మనకి మంచిగా ఓపెన్ స్పేస్ అయితే వచ్చింది. కింద లాగానే సేమ్ ఈ పక్క కూడా ఇంటి చుట్టూ ఒక మనిషి తిరిగేంత స్పేస్ అయితే వాస్తు ప్రకారంగా వదిలైతే కట్టున్నారు మనకు. ఈ నార్త్ సైడ్ కూడా మనకు. అట్లాగే మీరు ఇప్పుడు లోపలికి చూద్దాం అండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి హాల్ అండి. ఇదంతా కూడా మనకి వెంటిలేషన్, అంటే ఈ మధ్య రీసెంట్లీ కట్టారు బిల్డింగ్ పైన వచ్చేసి. ఇదంతా వెంటిలేషన్ హాల్లో చాలా చక్కగా ఉంది. మీకు కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఇచ్చారు. అట్లాగే ఇంకా మనకి హాల్లో నుంచి డైరెక్ట్ గా ఏంటంటే కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మీకు ఎక్కడ కూడా పైన వుడ్ వర్క్ అయితే లేదండి, కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే హౌస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. పైన ఏంటంటే నీట్ గా న్యూ వర్షన్ లో కట్టినట్టు కట్టారు. ఇప్పుడు ప్రజెంట్ అవతలకి ఏంటంటే మళ్ళీ డోర్ ఉంది సర్వీస్ రూమ్ కి. కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. మనకి ఈ స్పేస్ వచ్చి డైనింగ్ గా వాడుకోవచ్చు.
ఏంటంటే బాల్కనీ అండి, ఇది ఈ పక్క బాల్కనీ ఇచ్చినారు, సర్వీస్ రూమ్. అట్లాగే మీకు బెడ్రూమ్స్ చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చూడ వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది. చిల్డ్రన్ బెడ్ కూడా కొంచెం మీడియం సైజులో ఉందండి. దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు ప్రెసెంట్. మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ లేకుండా కామన్ బాత్రూమ్ బయట అయితే పెట్టినారు. బయట అంటే మీకు ఆ బాత్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ కూడా. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ కామన్ బాత్రూమ్ పెట్టినారు, చూసారు కదా. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్. టోటల్ గా చాలా స్పేసియస్ గా ఉంది. మీకు 7x7 మంచిగా పట్టద్ది. వెంటిలేషన్ చాలా చక్కగా ఉంది మీకు. అట్లాగే మన కబోర్డ్స్ ఉన్నాయి, వుడ్ వర్క్ అయితే లేదు. ఫ్రెండ్స్ ఇదైతే పై ఫ్లోర్ లో పూజ గది అవైలబుల్ లో ఉంది మీకు. అయితే ప్రెసెంట్ లాక్ అయితే చేస్తున్నారు. పై ఫ్లోర్ చూసారు కదా. అట్లాగే మీకు సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఇది లాస్ట్ ఫ్లోర్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్ చూసారు కదా. చాలా చక్కగా చాలా స్పేసియస్ గా ఉంది. ఒక పెంట్ హౌస్ మాదిరిగా వాడుకుంటున్నారు. సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇది. ఈ హౌస్ కి రెంట్ కొండే వాళ్ళు అయితే ప్రెసెంట్ లేరు, జాబ్ పర్పస్ మీద వెళ్ళి ఉన్నారు. ఒకవేళ మీకు ఒకతను కానీ ఏమైనా వస్తే మీకు ఈ వీడియో కూడా అయితే నేను చూపిస్తాను. ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనకి. ఒక చిన్న మీడియం సైజ్ హాలు చూసారు కదా. మనకి ఏరియా కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంటది. ఇప్పుడు ఉండే ఏరియాల్లో బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి. ఈ ఏరియాలో మీరు ఏంటంటే సైట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే అతి త్వరగా డెవలప్ అయ్యే ఏరియా ఇది. మీకు ఇంకెక్కడ మీరు తిరిగి రాస్తారు నెల్లూరు సిటీలో మీకు 2 లక్షలు తక్కువ అయితే లేదు ఏ మూలకెళ్ళినా. ఇక్కడ ఏంటంటే సైట్ పరంగా ఏంటంటే ఇళ్ల మధ్యలో ఒక ప్రైజ్ ఉంది, కొంచెం ఇళ్ళకి అవతల ఏంటంటే ఇంకో ప్రైజ్ ఉంది. ఒకవేళ మీకు ఈ హౌస్ కానీ నచ్చినట్లయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు 1,10,00,000 చెప్తున్నారండి ఫైనల్ గా. ఇంకేమైనా మీరు హౌస్ ప్రాపర్ మీరు ఏరియా కానీ హౌస్ కానీ చూసి నచ్చినట్లయితే రేట్ అయితే నెగోషియబుల్ అవ్వద్దు ఖచ్చితంగా అయితే మీకు. ఫ్రెండ్స్ అట్లాగే మనకి బ్యాంక్ లోన్ వస్తుంది పక్కాగా. ఈ హౌస్ కి ఎటువంటి వీధి పోట్లు లేవండి. అట్లాగే మీకు వచ్చేసి ఈ హౌస్ లో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఏమి జరగలేదు. వేరే అదర్ ప్రాపర్టీ కొందాం అని చెప్పేసి హౌస్ అయితే సేల్స్ కి పెట్టడం జరిగింది. ఈ హౌస్ కానీ మీరు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఈ ప్రాపర్టీని వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి. అట్లాగే మీకోసం మరొక మంచి వీడియోతో వస్తాను. అంతేకాకుండా మీ ప్రాపర్టీస్ కూడా మీరు ఏమైనా ఇలా ఈ విధంగా ఫ్రీగా అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అండి. అట్లాగే మీకోసం మరొక మంచి ప్రాపర్టీ వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.